రామచంద్ర రఘువీరా రామచంద్ర రణధీరా రామ 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 జయ జయ రామ రామ జయ జయ రామ. సో ఆ ఏరియా డిస్ట్రిక్ట్ పేరు చెంగల్పట్టు అని ఉంటుంది అనమాట. దాని యొక్క కలెక్టర్ పేరు కల్నల్ లయనల్ బ్లేజ్. ఆయన 1795 నుంచి 1798 వరకు ఆ ఏరియాకి కలెక్టర్గా ఉన్నారనమాట. సో మధురాంతకంలో ఒక పెద్ద చెరువు ఉండేదన్నమాట. ఆ మొత్తం జిల్లా మొత్తానికి అది ఒక పెద్ద చెరువు అనమాట. సో వర్షాకాలంలో ఏంటంటే ఈ చెరువు అనేది గంటిపడి మొత్తం ఏరియాలు మొత్తం కూడా డిస్టర్బ్ అయిపోయి ఉండే మొత్తం. వర్షం వల్ల నీళ్ళన్నీ వచ్చేసి మొత్తం పొలాలన్నీ ఊర్లన్నీ కొట్టుకొని పోయితుండేవి అనమాట. సో ఇతను ఆ ఏరియాకి కలెక్టర్గా ఉన్నప్పుడు ఆ ఏరియాలో కొన్ని రోజుల్లో తుఫాన్ రాబోతుందని చెప్పి ఒక హెచ్చరిక ఉండింది. ఈయన అన్ని విధాలుగా దాన్ని కాపాడాలని చెప్పి కలెక్టర్ కింద అక్కడికి వచ్చి బాధ్యత తీసుకున్నారన్నమాట. అక్కడ దగ్గరలోనే స్టే చేయడం మొదలుపెట్టారు. సో ఆయన వచ్చినప్పుడు ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ చూస్తూ ఉన్నప్పుడు ఆయనకి ఈ భగవంతుడి యొక్క ఈ దేవస్థానం గురించి తెలిసి దాని లోపలికి వెళ్ళారనమాట. అక్కడ ఉండే అర్చకులంతా కూడా దాని యొక్క విశిష్టత గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఆయన లోపలికి దర్శనానికి వెళ్ళలేదు, బయట ఉండి చూస్తున్నప్పుడు అలా మొత్తం చుట్టూ తిరిగి వచ్చినప్పుడు బయట నుంచి ఒక చోట పెద్ద పెద్ద స్తంభాలు కొన్ని రాళ్ళు అన్నీ కలిసి ఉన్నాయన్నమాట. సో ఆయన వెళ్ళి అడుగుతారు అనమాట, వీటి యొక్క ఉపయోగం ఏంటి అని అడుగుతారు. వాళ్ళు అంటారు, మేము ఇక్కడ రాముడికి మాత్రం సేవ చేయగలిగాము, జానకీదేవికి మేము ఇక్కడ దేవస్థానం కట్టించాలనుకున్నాము, కానీ ఆ సమయానికి ధన సహాయం లేక వస్తువులు మాత్రం తీసుకురాగలిగాం, కానీ అది మనం మందిరం పూర్తించలేకపోయాము అంట. యాక్చువల్లీ ఈయన యొక్క ఉద్దేశం ఏంటంటే ఆ రాళ్ళు పెద్ద పెద్ద బండలన్నీ తీసుకెళ్ళి అక్కడ ఆ గండి పడకుండా ఆ చెరువుని కాపాడదామని చెప్పి అతని యొక్క ప్రయత్నం అన్నమాట. సో అప్పుడు ఏం చెప్తారంటే, మీ రాముడు కనుక ఈ సంవత్సరం కనుక వర్షాల్లో ఆ చెరువు కనుక గండి పడకుండా దాన్ని కాపాడగలిగితే ఈ దేవస్థానానికి నేనే స్వయంగా నా డబ్బులతో ఖర్చు పెట్టి నేను దేవస్థానం నిర్మిస్తాను అని చెప్పి, సీతామాతకి నేను దేవస్థానం నిర్మిస్తాను అని చెప్పి వాగ్దానం చేసి వెళ్ళిపోతారు. అనుకున్న ప్రకారం వర్షాలు వచ్చినాయి, తుఫాను వర్షాలు అనమాట. ఎడతెరిపి లేకుండా వర్షం పడుతుంది, సూర్యరశ్మి అనేది కనబడట్లేదు అనమాట. అది వర్షం ఎప్పుడు నిలుస్తుందో కూడా తెలియట్లేదు. చెరువులో నీళ్లు కూడా ఆ చివరి వరకు వచ్చేసినాయి. ఇక అటు చెరువు దాటి ప్రవహించే గొప్ప ప్రమాదం కూడా జరిగిపోయింది. ఇక ఆ రోజు రాత్రి గండం గడిస్తే చాలన్నట్టు ఉన్నాడనమాట ఆయన కల్నల్. సో ఇక అర్ధరాత్రి వర్షంలోనే బయటికి వెళ్ళాడనమాట, ఆ చెరువు దగ్గరికి వెళ్ళాడనమాట. పరిస్థితి ఏంటి చూద్దాము అని చెప్పి అతని దగ్గర ఉంటే అన్ని సర్వ విధాలా ప్రయత్నించాడనమాట అక్కడ దాన్ని ఆపటానికి. సో అక్కడికి వెళ్ళాడు, చూశాడు. చీకట్లో ఒక లాంటర్ని పట్టుకొని ఆయనతో పాటు ఒక సహాయకుడిని కూడా గొడుగు కూడా పట్టుకొని వెళ్ళారనమాట. కానీ ఆ గాలికి ఆ వర్షానికి ఆయన సగం తడిచిపోతున్నాడు అనమాట. అక్కడికి వెళ్ళి ప్రాంతం చూసిన తర్వాత నీళ్లు ఆల్మోస్ట్ చివరి వరకు ఉన్నాయి. ఇక ఎప్పుడు చెరువు కట్ట తెగి పడిపోతుందో ఎవరికి తెలియట్లేదు, గండి ఎప్పుడు పడుతుందో తెలియట్లేదు. సో ఆ సమయంలో అర్ధరాత్రి సమయంలో ఆ ఉరుములు మెరుపుల సమయంలో ఒక ఇద్దరు నవ యవ్వనమైన మనుషులు ఉన్నారనమాట. వాళ్ళు ఆ చెరువు చుట్టూ తిరుగుతున్నారనమాట. సో వాళ్ళ చేతిలో విల్లు బాణం ఉంది. వాళ్ళు చెరువు చుట్టూ తిరుగుతునేసరికి ఇతను దూరం నుంచి వాళ్ళని పిలవాలనుకున్నాడు, ఆపాలనుకున్నాడు. కానీ ఏం జరుగుతుందో ఏంటో తెలియక అతను ఇక ఆ వర్షంలో ఉండలేక వెళ్ళిపోయాడు అనమాట. సో వర్షంలో తడిచిపోయి వెనక్కి వచ్చేసి పడుకున్నాడు. తెల్లవారుజామున లేచేసరికి ఏం చెడు వార్త వినాల్సి వస్తుంది అని చెప్పి భయపడుతూ నిద్ర లేచేసరికి వాళ్ళ అసిస్టెంట్స్ని అడిగాడు, ఏమైంది నిన్న రాత్రి చెరువు ఏమన్నా గంటి పడిందా, ఏమన్నా వరదలు ఏమన్నా వచ్చి కొట్టుకుపోయినాయి అని అంటే, ఏమి జరగలేదు సార్, చెరువు అంతా బాగానే ఉంది, బయట అంతా ఎండ సూర్యరశ్మి బాగా వచ్చేసింది, వర్షం అనేది నిలిచిపోయింది అని చెప్పి వెళ్ళిపోతాడు చెప్తాడు. ఇక ఆయనకి సంతోషం కొద్దీ ఇక భగవంతుడు వాళ్ళని కాపాడాడని చెప్పి వాగ్దానం చేశాడని చెప్పి ఆ దేవస్థానానికి వస్తాడు. రాముడి యొక్క టెంపుల్కి రాగానే అప్పుడు అలంకారం జరుగుతూ ఉంటుంది అనమాట. సో భగవంతుడి యొక్క కృప గురించి, భగవంతుడి యొక్క విశిష్టత గురించి ఆయనకి వాళ్ళు పూజారులు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈలోపు అలంకారం పూర్తయిందని చెప్పి వాళ్ళు ఆల్టర్ ఓపెన్ చేయగానే లోపల సీతారామ లక్ష్మణులు చూడంగానే ఇద్దరు యువకులు ఎవరైతే నిన్న రాత్రి చెరువు చుట్టూ తిరుగుతున్నారో వాళ్ళే స్వయంగా రామ లక్ష్మణులు అని చెప్పి అప్పుడు ఆయనకి ఆ రూపాన్ని చూసేసరికి ఆయనకి అర్థమవుతుందంట. ఎందుకంటే ఈయన వాగ్దానం చేశాడు, రాముడు కనుక ఈ చెరువుని కాపాడితే నేను ఈ దేవస్థానం నిర్మిస్తాను అని చెప్పి వాగ్దానం చేశాడు. కాబట్టి రాముడే ఆ చెరువుని కాపాడాడు లక్ష్మణుడితో పాటు అని చెప్పి ఇక్కడ మనకి చెప్తారు.
ఆయన రాముడు వాగ్దానాన్ని నిలబెట్టుకున్నాడు కాబట్టి కల్నల్ లయనల్ బ్లేస్ ఆయనే ఆ దేవస్థానాన్ని కట్టించి ఆయన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నాడు అనమాట. సో అందుకని చెప్పి ఆ రోజు నుంచి రాముడిని అక్కడ కోదండరామ అని పిలకుండా ఏరికాత రామర్ అని పిలుస్తారన్నమాట. ఈ చెరువు నుంచి మనల్ని కాపాడిన వాడు అని చెప్పి వాళ్ళు ఆ విధంగా భగవంతుని కీర్తిస్తుంటారు. అంటే మధురాంతకం అని చెప్పి చెన్నైకి కొంచెం దగ్గరలో ఒక పుణ్యక్షేత్రం ఉందన్నమాట. సో దాన్ని వకులారణ్యం అని చెప్పి అని కూడా పిలిచేవారు అనమాట. ఎందుకంటే అక్కడ కొన్ని వకుల వృక్షాలు అనేది చాలా ఎక్కువగా ఉండేయంట. సో అక్కడ విపందకర అని చెప్పి ఒక గొప్ప ఋషి అనేవాడు, ఆయన తపస్సు చేస్తూ ఉండేవాడు అనమాట. రాముణ్ణి దర్శనం చేసుకుందాము, రాముడి యొక్క సేవలో నిమగ్నమై ఉందాము అని చెప్పి, నారాయణుడి యొక్క సేవలో నిమగ్నమై ఉందామని చెప్పి ఆయన గొప్ప తపస్సు చేస్తూ కరుణాకర్ పెరుమాళ్ అని చెప్పి ఆయన భూదేవి శ్రీదేవి సమేత కరుణాకర్ పెరుమాళ్ళని ఆయన సేవ చేసుకుంటూ ఉన్నాడనమాట ఆ అడవి ప్రాంతంలో. సో అదే సమయంలో రాముడికి 14 సంవత్సరాల బహిష్కరణ జరిగింది. ఆయన దండకారణ్యం నుంచి సీతాదేవిని వెతుక్కుంటూ ఆయన కింద దక్షిణాట్యానికి వస్తున్నాడని చెప్పి ఈయనకి తెలిసిందనమాట. లంక వైపు వెళ్తున్నాడు అని చెప్పి తెలుసుకొని విపంతకర్ ఆయన శ్రీరాముడిని అడవిలో కలిసి అతని ఉండే ప్రాంతం ద్వారా వెళ్తున్నాడని చెప్పి తెలుసుకొని భగవంతుడిని ఆయన ఆశ్రమానికి ఆహ్వానించాడు. సో భగవంతుడు కూడా ఆయన కోరికను మన్నించి ఆయన ఆశ్రమంలో వచ్చి కొంతకాలం సేవ తీసుకున్నారు. సో అక్కడ కరుణాకర్ పెరుమాళ్ళు కూడా ఆయన కూడా భగవంతుని కొంతకాలం సేవ చేశారనమాట. సో మధురాంతకం విడిచి ఆయన దక్షిణానికి వెళ్లే కొద్దీ ఆయన రాముడిని ఒక కోరిక కోరుకున్నారు. మీరు ఇంకొంతకాలం ఇక్కడ ఉండాలి అని అనగానే రాముడు అంటాడు, నేను ఒక పని మీద వెళ్తున్నాను, తొందరగా వెళ్ళాలి, సీతాదేవిని మనం రావణాసురుడి నుంచి మనం కాపాడాలి, నేను తర్వాత నీ కోరికను నేను మన్నిస్తాను, వచ్చి నేను సతీ సమేతంగా నీ ఆశ్రమంలో కొంతకాలం ఉంటానని చెప్పి ఆయన వాగ్దానం చేసి కిందకి వెళ్ళిపోయారు. అలాగే కిందకి వెళ్ళి లంకలోకి వెళ్ళి అక్కడ యుద్ధం చేసి రావణాసురుని సంహరించి తర్వాత లంక నుంచి చివరికి మళ్ళీ బయలుదేరిన తర్వాత ఇక సమయం ఇచ్చాడు భరతుడికి, మళ్ళీ 14 సంవత్సరాలు వెనక్కి వచ్చేస్తానని చెప్పి. మళ్ళీ ఆ సమయం దాటిపోకూడదని చెప్పి పుష్పక విమానంలో వెళ్తున్నప్పుడు ఈ విపంతకరకి ఒక అవకాశం ఇస్తానని చెప్పి సీతారాముడు ఆ విమానాన్ని అక్కడ ఆపి ఆయన నడుచుకుంటూ వస్తుంటారనమాట ఈయన ఆశ్రమంలో. సో నడుచుకుంటూ వచ్చేటప్పుడు భగవంతుడు ఏంటంటే సీతాదేవిని ఇలా పాణిగ్రహణం చేసిన సమయంలో, అంటే పెళ్లి చేసిన సమయంలో ఎలాగైతే ఒక వధువు వరుణ్ణి పట్టుకొని అలా చేతులు పట్టుకొని తీసుకెళ్తుంటారు, అలా సీతాదేవిని పట్టుకొని తీసుకొస్తుంటాడు. సో అపురూపమైన దర్శనం చేసుకునేసరికి ఆయనకి చాలా ఆనందం కలిగింది విపందకర్కి కూడా. సో ఆయన యొక్క భాగ్యం కూడా అది, సీతాదేవిని భగవంతుని ఎక్కడే ఇద్దరిని దర్శనం చేసుకొని వాళ్ళకి సేవ చేసుకొని తర్వాత భగవంతుడు అక్కడి నుంచి ఆ కరుణాకర్ పెరుమాళ్ విగ్రహాన్ని తీసుకొని ఆయన అయోధ్యకు వెళ్ళిపోతారనమాట. సో కొంతకాలానికి భగవంతుడు కూడా పట్టాభిషేకం అయిపోయింది. ఆయన తర్వాత తన అవతారం కొంచెం అంటే ఆయన అవతారం కొంచెం ఫినిష్ చేసే సమయానికి వచ్చేసరికి హనుమంతుల వారికి ఆ విగ్రహాలను ఇచ్చేసి మళ్ళీ తీసుకువెళ్ళి ఆ మధురాంతకం ప్రాంతంలో ఆ ఋషి యొక్క ఆశ్రమంలో దాన్ని ప్రతిష్టాపించండి అని చెప్పేసి వెళ్ళిపోతారు. సో అలాగే భగవంతుడి ఆదేశం ప్రకారం హనుమంతుల వారు ఇక్కడికి వస్తారు, కరుణాకర్ పెరుమాళ్ళ వారిని అక్కడ ప్రతిష్టాపించేస్తారు. సో అక్కడ భగవంతుడు రాముడు ఆయనకి ఎక్కడైతే ఏ విధంగా అయితే విపందకర్కి దర్శనం ఇచ్చారో సీతాదేవి సమేతంగా చేతులు పట్టుకొని ఉన్నట్టు మ్యారేజ్ సమయంలో పెళ్లి సమయంలో ఎలా ఉంటుందో అలా విధంగా దర్శనం ఇచ్చారనమాట. సో అదే దేవస్థానంలో ఇంకొక విశిష్టత ఏంటంటే రామానుజాచార్య కూడా ఈ దేవస్థానం గురించి ఒక కనెక్టెడ్ ఉంది ఆయన లైఫ్లో. సో ఆయన కాంచీపురం నుంచి పెరియ నంబిగల్లో శ్రీరంగంలో కలవడానికి వెళ్తుంటారనమాట. అంటే తిరుకాచి నంబి ఆయనకి చెప్పారనమాట, మీరు వెళ్ళి ఆయన ద్వారా దీక్ష తీసుకోండి అని చెప్పి. ఆ విధంగానే భగవంతుడు కూడా ఆయనకి పెరియ నంబిక ఏం చెప్పారంటే, మీరు అక్కడికి వెళ్ళండి, మీరు రామానుజుడే మీరు ఇనిషియేట్ చేయాలని చెప్పి ఆయనకి కూడా ఒక ఇన్స్ట్రక్షన్ అనేది వచ్చింది. సో ఆయన అక్కడి నుంచి శ్రీరంగం నుంచి బయలుదేరారు. సో ఇద్దరు కలిపి ఈ మధురాంతకం ప్రాంతం రాగానే ఇద్దరు కలుసుకున్నారనమాట. సో కలుసుకోగానే రామానుజ అక్కడికక్కడ ఆయన ద్వారా ఇనిషియేషన్ అనేది ఆయన ద్వారా అక్కడికక్కడ తీసుకుంటారు, ఆ సంస్కారాలు అనేది అక్కడే ఫినిష్ చేసేస్తారనమాట. సో అక్కడ ఒక చిన్న ప్లాట్ఫామ్ ఉంది, ఆ ప్లాట్ఫామ్ దగ్గరే మనకి చెప్తారు ఇక్కడే రామానుజాచార్య యొక్క ఇనిషియేషన్ అనేది జరిగింది అని చెప్తారనమాట. పంచ సంస్కారం అని అంటారనమాట దాన్ని. సో అక్కడ ఆ కోదండరామ విగ్రహం అనేది ఉంటుంది, రాముడి యొక్క విగ్రహం. దాన్ని ఏరికాత రామర్ అని చెప్పి ఎలా పిలుస్తారో దానికి కూడా ఒక బ్రిటిష్ కాలంలో ఒక మంచి కథ అనేది మనకి చెప్తారనమాట. ఒక
ఆధ్యాత్మిక తత్వం గురించి తెలియని వాడికి కూడా ఆయన యొక్క ఫెయిత్కి, ఆయన యొక్క రెస్పాన్సిబిలిటీకి భగవంతుడు ఆయనకి దర్శనం ఇచ్చాడు, ఆయనకి అవకాశాన్ని ఇచ్చాడు, సేవ చేసుకునే భాగ్యాన్ని ఇచ్చాడు. సో ఈ విధంగా మనం కూడా భగవంతుడి యొక్క తత్వం తెలుసుకోవాలంటే భగవంతుడి యొక్క భక్తుల యొక్క కృప అనేది మనకి చాలా కంపల్సరీ. వాళ్ళ ద్వారా మాత్రమే భగవంతుడి గురించి, భగవంతుడి యొక్క తత్వం గురించి, భక్తి గురించి మనం తెలుసుకోగలం. ఆ భక్తియుక్త సేవలో మనం నిమగ్నం అవ్వగలం.